హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మ్యారినేటెడ్ చికెన్ కర్రీ చేశాను ఈరోజు. ఎప్పుడు నార్మల్గా చేసినట్టు కాకుండా మ్యారినేట్ చేసి చేశాను. సో ఎలా చేశానో చూపిస్తాను చూడండి. దీనికోసం అయితే ఫస్ట్ నేను 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాను. బాగా నీట్గా వాష్ చేసి అయితే పెట్టాను. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే మిర్చి పౌడర్ కలపాలి. అంటే స్పూన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసానండి. దానికి సరిపడా సాల్ట్ వేసాను. ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసాను. చాలా డేస్ అవుతుంది కుకింగ్ వీడియో పెట్టేసి నేనైతే. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, అల్లం. ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసాను. ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి కర్రీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా కొత్తిమీర కరివేపాకు అయితే వేయాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా అయితే చేస్తుంటాను. ఒక పెద్ద సైజ్ లెమన్ అయితే పిండానమాట. కర్డ్ వేస్తున్నాను. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసుకోండి మీరు కూడా కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం గరం మసాలా అయితే వేసాను. ఇలా చేయడం వల్ల టైం కూడా చాలా త్వరగా అవుతుందండి, కుకింగ్ ప్రాసెస్ కూడా. ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటేనే టైం కొంచెం ఎక్కువ అవుతుంది. చూడండి, కొంచెం నాకైతే మిర్చి పౌడర్ తక్కువ అనిపించింది, సో ఇంకో స్పూన్ అయితే వేసాను. చికెన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి. ఇదంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టానండి. అప్పుడే వెంటనే కర్రీ చేయలేదు. వెంటనే చేసినా కూడా ఓకే, బట్ టైం ఉంది కదా అని పెట్టేశాను. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత చూపించాను అనమాట. దానికోసం అయితే నేను ఫిష్ బౌల్ తీసుకున్నానండి. నార్మల్గా వేరేవైతే కొంచెం టైట్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇదైతే ఫ్రీగా ఉంటుంది కలపడానికి అని ఇది పెట్టేశాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఇది బెటర్ అండి, ఈ బౌల్. వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఒక ఫైవ్ స్పూన్స్ దాకా. పెద్ద సైజులో ఉండే ఆనియన్ అయితే కట్ చేసి వేసాను. అందులో కొంచెం కరివేపాకు వేసాను. మళ్ళీ బాగా రోస్ట్ అయ్యాయి చూడండి ఆనియన్స్ అయితే. ఇలా బ్రౌన్గా, గోల్డెన్ బ్రౌన్గా అయితే కర్రీ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే దానిలో వేసాను మొత్తం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఒక 15 మినిట్స్ పెట్టేస్తే కర్రీ అవుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టనవసరం లేదు. కొంచెం వేడయ్యేదాకా అయితే హై ఫ్లేమ్లో పెట్టాను, ఒక 2 మినిట్స్ అంతే. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాను.
ఇలా చేస్తే మా పిల్లలు బాగా ఇష్టపడతారండి. వాళ్ళకు థిక్‌గా ఉండాలంటారు గ్రేవీ. కొంచెం స్పైసీనెస్ కోసం అయితే ఒక 2 మిర్చి వేసానంతే. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఆల్మోస్ట్ హాఫ్ అయితే ఉడికేసింది. దాంట్లో ఏమైతే వాటర్ వేయలేదు కదండీ ఇంతవరకు. చికెన్‌కున్న వాటరే అంతా వచ్చేసిందనమాట. సైడ్‌కైతే మా అమ్మ ఫిష్ చేస్తుందండి. ఫిష్ కర్రీ చేసుకుంటుంది. ఫిష్ మేము తినం కాబట్టి మేము చికెన్ చేసుకుంటున్నాము. అమ్మ వాళ్ళైతే ఫిష్ తింటున్నారు. కొన్ని వాటర్ వేసానండి. ఇప్పుడు అదే బేసన్‌లో అయితే వాటర్ కలిపేసి వేసాను. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఓకే. ఇంకా ఏదైనా డిష్ చేయాలనుకుంటే కామెంట్‌లో పెట్టండి. ట్రై చేస్తాను నేను కూడా. ఏదైనా వెరైటీగా డిష్ చేయాలంటే కూడా కర్రీస్ కానీ ఏదైనా రెసిపీ. లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేసాను మళ్ళీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చేసింది. కర్రీ అయితే రెడీ అయింది. మ్యారినేటెడ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఓకే మరి బాయ్.